మన చుట్టూ ఎంతోమంది ఉన్న దోమలు వచ్చి మనల్నే కుడుతున్నాయా అని అనిపిస్తూ ఉంటుంది. మన రక్తం తియ్యగా ఉంది కాబోలు అని సరదాగా అనుకుంటూ ఉంటాం. కానీ అసలు విషయం ఏంటంటే దాని వెనుక ఒక పెద్ద సైన్స్ రీజనే ఉంది అంటున్నారు. తాజాగా జరిగిన ఒక పరిశోధనలో దోమలు యాదృచ్ఛికంగా ఎవరినైనా కుట్టవని, ఒక స్పష్టమైన వ్యూహంతోనే అవి తమ లక్ష్యాన్ని ఎంచుకుంటాయని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. అంటే అవి ఒక చిన్న స్మార్ట్ హంటర్స్ లాగా కుడతాయట. దోమల మైండ్ గేమ్ ఎలా పనిచేస్తుంది అనేది చూస్తే పరిశోధనలో వందలాది దోమలను ట్రాక్ చేసి లక్షల డేటాలను విశ్లేషించారు శాస్త్రవేత్తలు. ప్రతి దోమ తమ సొంత నిర్ణయం తీసుకుంటుందని తేలింది. ఒకే రకమైన సంకేతాలు ఇచ్చే మనుషుల వైపు దోమలు ఎక్కువగా ఆకర్షితమవుతాయి. దోమలు మనల్ని టార్గెట్ చేయడానికి 3 ముఖ్య కారణాలు తోడ్పడతాయట. వాటిలో మొట్టమొదటిది కార్బన్ డయాక్సైడ్, శ్వాస. మన శ్వాసలో ఉండే కార్బన్ డయాక్సైడ్ దోమలకు జీపీఎస్ లాంటిది. దూరం నుంచే అవి శ్వాస ద్వారా మనల్ని గుర్తిస్తాయి. ఇక రెండవది శరీర వాసన, స్వెట్. మన చెమట, శరీర వాసన దోమలకు సిగ్నల్ ఇస్తుంది. అందుకే కొందరిని ఎక్కువగా కొడతాయి. మూడవది దుస్తుల రంగు. ముఖ్యంగా డార్క్ కలర్ వేసుకుంటే దోమలు త్వరగా ఆకర్షితమవుతాయని గుర్తించారు. అసలు ప్రమాదం ఎవరికి? మనల్ని కుడితే ఎక్కువగా ఆడదోమలే కుడతాయట. ముఖ్యంగా ఏడెస్ ఎజిప్టి అనే జాతి దోమలు డెంగ్యూ, జికా, పసుపు జ్వరాన్ని వ్యాప్తి చేస్తుంది. గుడ్లు పెట్టడానికి అవసరమైన ప్రోటీన్ కోసం అవి మన రక్తాన్ని లక్ష్యంగా ఎంచుకుంటాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం లక్షల మంది దోమల ద్వారా వచ్చే వ్యాధుల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. దోమల ఈ టార్గెట్ సిస్టమ్ అర్థం చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో మరింత సమర్థవంతమైన రెపెలెంట్స్, నివారణ పద్ధతులు అభివృద్ధి చేసే అవకాశం ఉంది అంటున్నారు శాస్త్రవేత్తలు. మొత్తానికి దోమలు సాధారణ కీటకాలు కాదు. అవి ప్లాన్ చేసి దాడి చేసే స్మార్ట్ హంటర్స్. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవటం చాలా ముఖ్యం.